నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సమర్థవంతమైన నాయకత్వంతో మళ్లీ విజయం సాధిస్తాం. అనకాపల్లి జిల్లా టీడీపీ నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ గొల్లా బాబురావు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. పోలియోను సమాజం నుండి తరిమి కొట్టాం. పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. గోదావరి జలాలతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తారని, దాన్ని ఓట్లుగా మార్చుకునే కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. గత ఎన్నికల్లో 57% ఓట్లు వచ్చాయని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 4 ఎన్నికల్లో 4800 బూతులలో మైనస్ ఓట్లు వచ్చాయన్నారు. 46,000 ఓట్లను కోల్పోవలసి వచ్చిందన్నారు. కూటమి పాలనలో 60% ప్రజలు సంతృప్తి రేటు ఉందని, దానిని అలాగే నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనం విజయం సాధిస్తామని చెప్పారు. ఎక్కడైనా రాజకీయంగా నష్టం జరుగుతుందంటే తనకు తెలియజేయాలని, దానిపై అధ్యయనం చేస్తానన్నారు. సమర్థత ఉన్న నాయకులకే పార్టీ పదవులు వస్తాయని చెప్పారు. అలాంటి నాయకుల వల్లే పార్టీకి ఓటమి సమస్య ఉండదని స్పష్టం చేశారు. పార్టీకి అండదండలుగా ఉంటూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఇటీవల అనకాపల్లి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దాంట్లో అనుమానం లేదు. అయితే మనం కూడా ఎన్నికల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఈసారి ఎన్నికలు రాకమునిపే ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఉంది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఆ సమయంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి జనసేన అధినేత పూర్తిగా సహకరించడం, ఆ తర్వాత మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం. ముగ్గురం కలిసి పోటీ చేస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ముందుకు పోయాం. అయితే చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటి ఎన్నిక. దానికి కారణం మీరందరిలో కూడా బాగా పూర్తిగా ఛార్జ్ అయిపోయారు. పక్కన చూడలా ఒకటే ఆలోచించారు, ఈ రాక్షసులు పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అదే ధ్యేయంతో ముందుకు పోయారు. దాంతో ఎన్నో విక్టరీస్ చూశాను, కానీ ఈసారి గెలుపు మాత్రం నా జీవితంలో చూడలేదు. పోటీ చేసిన వాళ్ళల్లో 94% స్ట్రైక్ రేట్ రావడం ఇది ఒక హిస్టారికల్ చరిత్ర. రాబోయే 1 సంవత్సరంలో మీరు చూస్తారు, అన్ని సర్వీసులు ఆన్లైన్లో ఉంటాయి. ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కడా లిటిగేషన్ ఉండదు. ఎవడైనా భూ కబ్జా చేస్తే అక్కడనే పాచేస్తాం తప్ప వాడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. రౌడీలకి రాష్ట్రంలో స్థానం లేదు. ఆ రౌడీ అని చెప్పుకుంటే తోక కట్ అయిపోతుంది తప్ప మళ్ళీ ఇంకొకసారి రౌడీ అని చెప్పేదానికి కూడా అతనికి శక్తి ఉండకుండా చేస్తాం. ఇలాంటివన్నీ చేసి ఎవడైనా తప్పు చేస్తే తప్పు చేయక మునిపే చొక్కా పట్టుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఇవన్నీ కూడా ఇప్పటికే మీరు చూసుంటారు. మీరు నాకు ఒక మంచి పని చేయాలి, మీరు టెక్నాలజీ వాడాలి, మన యాప్ వాడాలి, మన మిత్ర వాడాలి. మీరందరూ కూడా ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోవాలి, పార్టీ చేసేది అర్థం చేసుకోవాలి. మీరు ఛాంపియన్స్గా ఉండాలి. మీరు ఛాంపియన్స్గా ఉండి ప్రజల్లో కానీ చేయగలిగితే మనకు చాలా వరకు పని తగ్గిపోతుంది. రెండోది, ఎన్నికల ముందు మీరందరూ హామీ ఇచ్చారు. నేను ఒక మాట చెప్పాను, మనం వస్తానే సూపర్ 6 ఇస్తామని చెప్పాను. దాని వివరాలు ఇంటింటికి పోయి చెప్పమన్నాను. మీరు పోయి చెప్పారు, ఇంటింటికి పోయి చెప్పారు, మెప్పించారు. దాని ఫలితమే ఓట్లు వచ్చాయి. కానీ ఈరోజు మీరు చేయాల్సింది, ఏదైతే అమలు చేస్తున్నామో అమలు చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. అంటే మీరు ఇంట్లో పడుకున్నారనుకోండి, ఇప్పుడు
చెప్పారు, ఇచ్చాం, మీరు కనపడరు. కనపడకపోతే ఏంటి? ప్రజలకు మిమ్మల్ని మర్చిపోతారు. మన కష్టం కూడా ఫలించే పరిస్థితి రాదు. అందుకే ఇటీవల కాలంలో మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా. పార్టీని కూడా మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటా వస్తానని చెప్పా. ఈరోజు ఎత్తుక్కుంటా రావడమే కాదు, పని చేసే వాళ్ళకే దండేస్తున్నాను తప్ప పని చేయని వాళ్ళకి దండేసే పరిస్థితి లేదు. దానికి కూడా శ్రీకారం చుట్టాం. రెండోది, మీతో ఉంటానని చెప్పాను, ముందు మాదిరిగా ఉండదని చెప్పాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా నేను ఏ జిల్లాకు వచ్చినా జిల్లాలో ప్రజలతో 2-3 గంటలు స్పెండ్ చేస్తే నా కుటుంబ సభ్యులతో 1 గంట అయినా సరే మినిమం స్పెండ్ చేసే వెళుతున్నా. నేను కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, నాయకులం కానీ అందరం కూడా ఒక పద్ధతి పెట్టుకున్నాం. దీనివల్ల ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఎయిర్పోర్ట్లో లైన్ నిలబడుకొని నాకు స్వాగతం పలికిన వాళ్ళందరినీ మాట్లాడుతూ వస్తే, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా, డైరెక్టర్గా ఉన్నా, లేదంటే గౌరవ కార్పొరేషన్లో ఉన్నా, లేదంటే ఇంకో కార్పొరేషన్ ఉన్నాని ప్రతి ఒక్కరూ మీ హోదా నాకు గుర్తు చేశారంటే నేను గర్వపడుతున్నా. అది ఈసారి మార్పు. ముస్లింలకు అండగా వైసీపీ ఎప్పుడూ ఉంటుందని ఆ పార్టీ ఎంపీ గొల్లా బాబురావు అన్నారు. జీవీఎంసీ 55వ వార్డ్ కార్పొరేటర్ బర్ఖత్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ అధినేత జగన్ జన్మదినోత్సవ వేడుకలకు ఎంపీ గొల్లా బాబురావు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత కేక్ కట్ చేసి మదర్సా పిల్లలకు దుస్తులు, రగ్గులు పంపిణీ చేశారు. సంక్షేమ వారిదిగా మాజీ సీఎం జగన్ ప్రజల హృదయాల్లో చెరగిన ముద్ర వేసుకున్నారని కేకే రాజు అన్నారు. విద్య, ఉపాధి, వైద్యాన్ని పేద ప్రజలకు చేరువ చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అంతకుముందు ముస్లిం మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు దేవి బాబా గారికి, కొటకుల కుమార్ గారికి అన్నగారు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సోదరులకి అండగా నిలబడి ఆ రోజు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఏ విధంగా ఈ మైనారిటీ వర్గాన్ని విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనేది మనందరికీ కూడా తెలిసింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా, ఆయన జన్మదిన పండుగ సందర్భంగా మనందరం కూడా ప్రజల్లోకి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన కొన్ని అంశాలు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడి విద్య అంటే విద్యకి సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మహిళలకి మహిళా సాధికారత సాధించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం 4 అడుగులు ముందుకేస్తే ఆయన తనయుడుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట కోసం ఎందాకనే మనస్తత్వంలో ఆయన దగ్గర నుంచి వారసత్వంగా పొంది కూర్చుకున్న మనందరి ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, ఒక గొప్ప సంస్కర్తగా స్వతంత్ర భారతదేశంలో ఒక గౌరవ, ఒక ముఖ్యమంత్రిగా, గొప్ప సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు కలిగించిన మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత అనే విధంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో, స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత, ఆలోచించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం పేరు మీద
చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వారు చేస్తున్నటువంటి అరాచకాలు మనం కళ్ళారా చూస్తున్నాం జరిగింది. అలాగే మన విశాఖపట్నంలో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ముస్లిం సోదరులకి అలాగే మిగతా వాళ్ళకి చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంపద సృష్టిస్తున్నాం, సంపద సృష్టించి పేదరికం పోగొడతామంటాడు. ఆయన ఏం పేదరికం పోగొట్టాడో నాకు తెలియదు, కానీ ఆయన సొంతంగా సంపద మాత్రం సృష్టించుకుంటున్నాడు, సంపద కేంద్రీకరించుకుంటున్నాడు. విశాఖపట్నంలో చూడండి, ల్యాండ్స్ అన్ని కూడా అమ్మేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక పీహెచ్సిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇప్పుడు పోలియో నిర్మూలన అయిందని పల్లా అన్నారు. ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ హేమలత, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, జనసేన నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న మనం పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. మరి ఈసారి నిండు జీవితానికి 2 చుక్కలు అనే నామకరణం చేసి ఈ పల్స్ పోలియోని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి ఈ 100 అడుగుల రోడ్డు మీద ఉన్నటువంటి పిహెచ్సికి వచ్చి ఇక్కడ పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఇందులో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా చెప్పారు. ఆ రిక్వైర్మెంట్స్ కూడా జరిగేటట్టుగా అవి పూర్తి చేయడానికి నా సహకారం అందిస్తానని చెప్పేసి వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీ ద్వారా నేను ప్రజానికానికి తెలియజేసేది, పుట్టినటువంటి పిల్లలు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రమం తప్పకుండా ఖచ్చితంగా మీరు వచ్చి పోలియో డ్రాప్స్ వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లల తల్లిదండ్రులు సుమారు 5 సంవత్సరాల లోపు 0 to 5 years లోపు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పనిసరిగా వచ్చి పోలియో చుక్కలు వేసి పిల్లల యొక్క జీవితాన్ని మనం నిల్చోబెట్టాలని చెప్పి తెలియజేస్తున్నారు. పోలియో ఆదివారంగా మనందరం కూడా ఇది నేషనల్ వైడ్ గా జరుగుతుంది. అయితే పోలియో కార్యక్రమం అనేది మనం ఎంతో విజయవంతంగా చేసుకుంటూ 1995లో స్టార్ట్ చేసాము. ఇప్పటికే ఆల్మోస్ట్ పోలియో కేసులు అన్ని నిర్మూలన చేయగలిగాం. కాకపోతే ఇంకా అక్కడక్కడ ప్లాస్టిక్ పెరాలసిస్ కేసెస్ కానీ లేదా మామూలుగా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మైగ్రెంట్స్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంటుందని బూస్టర్ డోజ్గా స్ట్రెంగ్థెన్ గా ఈ డోజెస్ ఇస్తున్నాము. దీని వలన ఫ్యూచర్ లో మన చిల్డ్రన్ అందరూ ప్రొటెక్ట్ అవుతారు. పోలియో రాకుండా కంప్లీట్ గా ఏ ఒక్క చిల్డ్రన్ మిస్ అవ్వకూడదు. ఇది మెయిన్ గా పీకో వారల్ రూట్ అని మల విసర్జన బయట అని ఇప్పుడు చాలా శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. మల విసర్జన బయట చేసిన ద్వారా ఎక్కువగా గాలిలో ఇది పీకో వారల్ రూట్ అంటాం. ఈ విధంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ హైజీన్ కండిషన్స్ వీటి నుంచి మనం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇలాంటి డిసీజెస్ రాకుండా కూడా మనము ప్రొటెక్ట్ చేయగలము. అందుకని ఈ పోలియో రహిత సమాజం కోసం మన అందరం కృషి చేయాలి. అలానే రఫీ గారు ఈ రోజు మా స్టాఫ్ అందరికి వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సీతందారులోని పాపా హోంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి తమ పార్టీ అధినేత జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లలకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బల్లా శ్రీను, జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, సునీల్, నీలి రవి, వర్మ, సూర్య తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం స్నాక్స్ లో రవి మీరు వచ్చి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అక్కేపాలెంలోని వార్డు కార్యాలయంలో కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 40% ఓట్లు వచ్చినప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చిందని బాణాల శ్రీను అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాణాల తరుణ్, హబీబ్, గోపి, మౌనికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నట్లేదు కేక్ అలా కాదండి, నేను పైకి వెళ్ళి ఖచ్చితంగా ఇలా వచ్చాను మీరు తర్వాత అయిపోయింది కంటిన్యూషన్ నెక్స్ట్ ఇంకోళ్ళు పట్టుకో అమ్మా పట్టుకో. గోపి గారు ఎవరి పేరు చెప్పు. రామలత ఓకే పట్టుకో ముందుగా. భారతి అలాగా అలా పట్టుకుంటే ఓకే. రెడ్డి గారు పుట్టినరోజు ఉందో దానికి 44వ వార్డు తరఫున మరి మీ అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో చాలా రకమైన మేలు ప్రజలకు చేశారు. దాని తగ్గట్టు ఆయనకి 40% ఓట్లు కూడా పడ్డాయి. కానీ కొన్ని ఆశలు చూపే కారణంగా మరి గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది. కానీ ఈరోజు వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ ఏవైనా ముఖ్యంగా మాట మీద నిలబడే వ్యక్తి, మడవం తిప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మరి ఆయన పుట్టినరోజుకి 44వ వార్డు తరపున మీ అందరం కూడా అభిమానంగా ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. మరి ఆయనకి మీ అందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అక్కేపాలెంలోని ప్రియదర్శిని ఓల్డేజ్ హోంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ శశికళ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎంపీ గొల్లా బాబురావు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ సీనియర్ నాయకుడు రవిరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జననేతగా జగన్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయన సీఎంగా విజయం సాధిస్తారని నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎరంశెట్టి శ్రీను, గంగా మహేష్, దుప్పలపూడి శ్రీను, కరుణ, ఆళ్ల గోపి, బద్రి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు మరిన్ని 100 రోజులు 100 సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్రానికి మళ్ళీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ రాష్ట్రానికి ఒక రామరాజ్యంగా ఆయన గతంలో ఏ విధంగా పరిపాలించారో అంతకు మించి పరిపాలించి ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించి ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబాన్ని ఇంకా రాబోయే కాలంలో మంచిగా ఆశీర్వదించి రాష్ట్రానికి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకునేగా మేమందరం కూడా కార్యకర్తలం అందరం కూడా మా యొక్క కృషితో మేమందరం కూడా వంచన లేకుండా మేమందరం కూడా పనిచేసి ఆయన్ని రాబోయే కాలంలో 2029లో
ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన మళ్ళీ అందించేలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకుంటున్నారు. భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండి రాబోయే కాలంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మేము అందరం కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ఆశీస్సులు ఇస్తూ మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక సేవ, మానవత్వానికి ప్రతీకగా నిలిచే జగన్ ప్రజల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నారని చెప్పారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న అన్ని పంచాయతీలు, గ్రామ పంచాయతీలు కూడా జన్మదిన వేడుకలు చేసుకోవడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసాం. మీ అందరికీ తెలుసు, మేము 2010వ సంవత్సరంలో ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు జగనన్న కలిసినప్పుడు ఆ రోజు 2011 నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా మొదటగా నేను బ్లడ్ డొనేట్ చేయడం, నాతో పాటు పార్టీ నాయకులందరూ కూడా చేయడం. ఇప్పటి వరకు కూడా సుమారుగా ఇప్పుడు 15వ సంవత్సరం, ఈ 15 సంవత్సరాలకు కూడా నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజలు వేరే తీర్పు ఇవ్వడంతో అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాల కాలంలో ప్రజల తరపున కార్యక్రమాల్లో వారందరి తరపున కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఒక్క విషయం మీ ద్వారా అందరికీ తెలియపరచాలి ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తాం. మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకు గర్వంగా చెప్పుకుంటాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సోదరులు గణేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దాదాపు 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తగ్గకుండా ఆయన ద్వారా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రక్తాన్ని దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేటువంటి కార్యక్రమం చేయడం వారందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, జీవీఎంసీ 75వ వార్డ్ గొంతేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ చరిత్రలో లేదని నేతలు అన్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పరదేశీ నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి బుద్ధి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బుద్ధి ఆధ్వర్యంలో జరగడం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, రాజువాక నియోజకవర్గ సంబంధికర్త తిప్పల దేవన్ రెడ్డి గారు ఇచ్చేసి దేవన్ రెడ్డి గారు అదే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో అడిగారికి 60 రోజులు ఆ ప్రోగ్రాన్ని ప్రజలు బ్రహ్మరథం పెట్టి మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని మరి చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి దేవన్ రెడ్డి గారి నాగిరెడ్డి గారి నాయకత్వంలో గాజువాక నియోజకవర్గంలో
రేపు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవడానికి నాగిరెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. మరి ఇలాంటి పుట్టినరోజులు 53వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ ప్రాంతంలో నాగిరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల తాలూకా జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రూత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. పిల్లలకు అల్పాహారం వడ్డించారు. 2029 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో జగన్ను సీఎంగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగరాజు, జగదీష్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు కూడా వచ్చి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే రాష్ట్రంలో మన పార్టీయే కాదు, పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో బిడ్డ జరుపుకున్నట్టుగా ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి రాబోయే కాలంలో అనేక మందికి సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ మనకి రావాలని చెప్పి రాబోయే కాలంలో మనందరం కోరుకుంటూ ఈ పుట్టినరోజు ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన్ని మన అధినేతగా ఎంతో మందికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి కింద స్థాయి వాళ్ళు కూడా అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమం చేసుకొచ్చారు గత 5 సంవత్సరాల్లో ఉన్న. అందుకే నేను ఏం చేశానంటే మరి కార్యక్రమం అనాథాశ్రమం అయితే అందరికి బాగుంటుంది, పిల్లలకి మనం ఒక రోజు ఏదో తిండి పెట్టేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇప్పుడే మరి దేవన్ రెడ్డి గారు కూడా ఇచ్చేసి వెళ్ళారు అనే కార్యక్రమం వల్ల. అలాగే మంగళవారం కూడా వెళ్ళారు. ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలు మరి సాంబశివరావు గాని శరత్లో నాకు అధ్యక్ష స్థానం ఇచ్చిన తర్వాత నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను మీ అందరి సహకారంతోనే. మరి భవిష్యత్తులోని ఏ కార్యక్రమం చేసినా మీ అందరి సహకారం నాకు అందిస్తున్న పెద్ద జయలక్ష్మి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ కార్యక్రమం చేసి మీరు అందరూ సహకరిస్తున్నారు. అలాగే ముందు కూడా ఇంకా బాగా సాగించి మనం ఎందుకంటే పార్టీ అభివృద్ధికి కానీ మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే వరకు మనందరం ఇదే కృషితో ఇదే పట్టుదలతో మనందరం కొన్ని కార్యక్రమాలు చేసుకెళ్తూ ఉండాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టిన తరఫున అందరి తరఫున మరి చిన్నపిల్లల తరఫున కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. జీవీఎంసీ 85వ వార్డులో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు పూర్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం అయ్యే వరకు కృషి చేస్తామని పూర్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య, వార్డు ప్రజల మధ్య చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం నిత్యం పరితపించి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో పరిపాలన చేసిన అలాంటి గొప్ప నాయకుడిని ఓడించుకున్నామని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మా వార్డులోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా బాధపడుతున్నారు. ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, మాట తప్పిన ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దించి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి అధికారాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ 18 నెలల్లోనే ఎంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్న అభిమానాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ యథావిధిగా ప్రజా పరిపాలన గతంలో ఎలాగైతే 5 సంవత్సరాలు పరిపాలన చేశామో అలాగే సంక్షేమం, అభివృద్ధితో పాటు మరింత మెరుగైన పాలన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 85వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జీవీఎంసీ 60వ వార్డు అశోక్ నగర్ లో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర కార్యదర్శి శరగడం పత్నీరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారు సంతృప్తి చెందేలా పాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే 53వ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు అశోక్ నగర్ 60 వార్డులో జరుపుటకు మేమందరం సిద్ధం చేశాం. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు, అతను చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి అందాయి. ఇప్పుడు చూస్తే గాడి తప్పాయి. అంతేగాని ఇంకొకసారి మళ్ళీ 2029లోని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేస్తే మన అందరికీ పేద ప్రజలందరూ బాగుపడతారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మన కాలేజీలు చూస్తే అది ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది ప్రైవేటీకరణ చేయకూడదు. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే పేదవాళ్ళు చాలా మందికి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఒక్కసారి మీరు 1,30 లక్షలు ఒక ప్రజా చైతన్య రథంతో తీసుకెళ్లారు. మరి ఈరోజు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బుకి ఆశించే వ్యక్తి కాదు. ఆయన మంచివాడు, మనవాడు, నిస్వార్థపరుడు, నిరంతరం సేవ తత్పరుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన్ని మీరు అందరూ కూడా మళ్ళీ ఈ 2029 గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం పేద ప్రజలు ఎంతో మంది చాలా బాధపడుతున్నారు. ఈ పేద ప్రజలు బాధపడకుండా ఉండాలంటే మళ్ళీ ఆయన సీఎం గా చూడాలి. మనం ఆయన సీఎం గా చూస్తే ఇప్పుడు ఈ యొక్క నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా బాగుపడుతుంది. పెదగంటడ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఉత్తరాంధ్ర దళిత నాయకుడు ములకలపల్లి అప్పారావు 24వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళితులందరికీ ఈ జంక్షన్లో అవకాశం కల్పించారంటే అప్పారావు చలవేనని కొనియాడారు. ఆయన ఎన్నో పదవులు అలంకరించి దళితులకు న్యాయం చేశారని భక్తులు అన్నారు. ఈ సందర్భంగా దుర్గవాణిపాలెం గ్రామ సభ్యుడు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి, పరదేశి, అప్పారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా చేస్తూ మరి పేదలకు కూడా దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేస్తూ అదేవిధంగా ఈ విగ్రహం కూడా ఎక్కువ ప్రతి లక్షవారం కూడా కార్యక్రమం పూజా కార్యక్రమాలు చేస్తూ మరి అందరి మనలో పొందినటువంటి సోనమ్మ మరి అందరూ కూడా కొంతమంది మాత్రం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఆయన పేరు మీద ఒక ఆర్చ్ కూడా గుర్తుండిపోవాలన్న ఒక ఆలోచనతో మరి శివాలయం ఆవరణలో మన పేరు మీద ఒక ఆర్చ్ కూడా నిర్మాణం చేయడం కూడా జరిగింది. మరి ఆయనకి పూర్తి చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమం అది. మరి అది రానమ్మ నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విధంగా ఆ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమం చేసినందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన ఎస్సీ సంఘ అధ్యక్షులుగా అదేవిధంగా నిర్వాసిత సంఘ అధ్యక్షులుగా దుర్గవాణిపాలెం అధ్యక్షులుగా మరి ఆ రోజు ఈ గ్రామాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అర్జున్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు మొట్టమొదటిగా ఉన్నందుకు మనందరికీ కూడా ఒక నామస్మరణగా తెలియజేస్తూ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఎస్సీ ఎస్టీలు చేసిన అభివృద్ధిని మనం ఘనంగా చెప్పుకోవడానికి మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన వర్ధంతి రోజు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మన ములకలపల్లి అప్పారావు గారు ఆయన కోరమండలిలో ఉద్యోగం చేస్తూ మిలిటరీ ఎక్స్-సర్వీస్మెన్ గా ఈ దళిత బడుగు బలహీన వర్గాలకి గాజువాక ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షులుగా మరి ఆయనతో తిరిగి మరి గురుమూర్తి గారు నేను కానీ ఆయన చూసి మేము ఎంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మేమందరూ కూడా ఆయనతో పాటు తిరిగి ఏ సమస్య ఉన్నా సరే ఈ పెదగంటాడికి మరి ఆయన తీసుకెళ్లి మరి ఆయనతో ఫాలో అయ్యారు. మరి ఆయన డ్యూటీకి వెళ్ళేవాడు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన వెంటనే నైట్ షిఫ్ట్కి మళ్ళీ తెల్లవారు లేచి ఆ జిల్లా పరిస్థితికి దుర్గవాణిపాలెం ఈ రోజు దుర్గవాణిపాలెం స్కూల్ వచ్చిందంటే ములకలపల్లి అప్పారావు అక్కడ. జీవీఎంసీ 13వ వార్డులో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షురాలు సత్య సాగరిక వెంకట ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఈస్ట్ ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 మంది గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది పేదల బ్రతుకులను జగన్ నిలబెట్టారని, ఆయనకు అండగా నిలిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని నోహిని, మువ్వాల సురేష్, బేతా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వాళ్ళు అలా వెనక్కి వెళ్తే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ గత రెండు రోజులుగా ఎంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారో మనందరం చూసాం. ఈరోజు అటువంటి అభిమాన నేత ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి తన సంక్షేమ పరిపాలనలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా ఏ విధంగా చూసుకున్నాడో మనందరం చూసాం. ముఖ్యంగా మహిళలందరినీ కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చి మహిళా పక్షపాతిగా నిరూపించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక మంచి ముఖ్యమంత్రిని కోల్పోయాం. వీళ్ళు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ 18 నెలలుగా మరి పూర్తిగా పరిపాలనని మరి పక్కన పెట్టేసి చాలా సంతోషం ఉంది. ఇలాంటి వేడుకలు మళ్ళీ మళ్ళీ జరగాలి. ఈసారి నంబర్ 1 స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈస్ట్ లో ముల్లప్పర్ గారు తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇవాళ నిజంగా చాలా మంచి వాతావరణం, మంచి పండగలాడది ఇది. అంటే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభంగా నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇవాళ నిజంగా మా వార్డులోని మా వార్డులో చాలా మంచి ప్రోగ్రాం మేము చేసుకున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ మా దగ్గర 20 బూతులు ఉన్నాయి. 20 బూతుల్లోని అందులో ఇవాళ 11 బూతుల దగ్గర మేము ఫ్లాగ్ హాయిస్ట్ చేసి మా పార్టీ ఫ్లాగ్ హాయిస్ట్ చేసి ఉన్నాము. అదేవిధంగా 30 స్త్రీలకి ఎంచి శ్రీమంతం చేసున్నాము. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు పాస్టర్స్కి మన అర్చకులకి వాళ్ళు కూడా దుస్తులు పంచి ఉన్నాము. అదేవిధంగా వృద్ధులకి ఎంచి బియ్యం పళ్ళు అన్నీ పంచి ఉన్నామన్నమాట. నిజంగా ఇవాళ చాలా మంచి శుభ సందర్భంగా ఈ మాట నిజంగా చాలా ముఖ్యమైనది. మాకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు, అంత ఆనందంగా ఉంది మా ఈ విషయంలో మాత్రం. నిజంగా ప్రతి ఒక్కరికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బట్టలు కూడా పంచడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు వస్త్రాలు, చీరలు, దుప్పట్లు, అలాగే బియ్యము, పళ్ళు పంచడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమం మా వార్డులో నిర్వహించినటువంటి మా వార్డు అధ్యక్షులకు, వార్డు నాయకులకు, అలాగే వార్డులో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, వైఎస్ఆర్ కుటుంబానికి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి సంవత్సరం కూడా మాకు ఒక పెద్ద పండగ. ఆ పండగని ఇక్కడ ఇలా జరుపుకోవడం అనేది ఆనందకరంగా ఉంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుతో పాటు 2029లో అత్యధిక మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో మా ముల్లి అప్పారావు గారిని గెలిపించుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ప్రజలందరూ కూడా మంచి అవకాశం కోసం చూస్తున్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 51వ వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణ ఆధ్వర్యంలో కేర్ అండ్ లవ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల మధ్య కేకే రాజు కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ప్రజలందరూ జగన్ మళ్లీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని కేకే రాజు అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి జన హృదయ నేతగా ప్రజల మనసుల్లో ఉన్నారని చెప్పారు. అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, వార్డు అధ్యక్షురాలు దమయంతి, పరిశీలకులు రాము, పైడి శ్రీను, అంబటి శైలేష్ తదితరులు పాల్గొన్నారు. కేర్ అండ్ లవ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో మా విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారు ముఖ్య అతిథిగా ఈరోజు ఈ అనాథాశ్రమంలో పిల్లలకి అందరికీ కూడా మేము భోజనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ సారథి, ఈ భారతదేశంలోనే ఒక సంక్షేమ సారథి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయం. దాన్ని పురస్కరించుకుని ఆయన జన్మదినాన్ని, ఆయన ఆయుష్ పెరగాలని చెప్పేసి ఈరోజు మా 51వ వార్డులో మా ముఖ్య అతిథిగా మా రాజుగారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ యొక్క పిల్లలందరికీ కూడా మంచి
ఆరోగ్యకరమైన డైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మా పార్టీ నుంచి కూడా అధిష్టానం మేరకు మేము అందరికీ కూడా సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది. అదే సేవను ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మన ఉత్తర నియోజక సమన్వయకర్త కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జనహృదయ నేత, ప్రజానాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజలందరిలో మన్నలు పొందిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడవాడలా గ్రామాన కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో 51వ వార్డులో 51వ వార్డు కార్పొరేటర్ సోదరుడు రేయి వెంకటరమణ గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షురాలు దమయంతి గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఇక్కడ పాల్గొని ఒక మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైంది ఇప్పుడు పేదలకు సేవ చేయటం, అపన్న ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళకి అపన్న హస్తం అందించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైంది. ఇప్పుడు కూడా ఆయనలో సేవాభావం, సేవా దృక్పథత, ఇప్పుడు కూడా వెనకబడిన వర్గాల వారికి సేవ చేయాలనే తపన తాపత్రయం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ డిజేబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మా నాయకులు వీళ్ళు ఈరోజు వాళ్ళకి ఆహారాన్ని ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను మా హృదయపూర్వక అభినందిస్తాను. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉంటాం. ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను మా హృదయపూర్వక అభినందిస్తాను. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉంటాం, కానీ ఇది నిజంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఈ ప్రజలందరూ ఆశీస్సులు, దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయనకి మరింత శక్తిని, యుక్తిని ఇచ్చి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే కాదు ఈ దేశ రాజకీయాలను కూడా శాసించగల సమర్థత ఉన్న నాయకుడు, రాజనీతి ఉన్న నాయకుడు. అన్ని రకాలుగా కూడా ఆయనకి ఆ సమర్థత ఉంది. భవిష్యత్తులో ఆయన ఈ దేశ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే విధంగా ఆయనకి శక్తియుక్తులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఉదయపూర్వక. పోలియో రహిత సమాజంలో అందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ 14వ టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత పిలుపునిచ్చారు. సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పోలియోను సమాజం నుండి బహిష్కరించేందుకు 2 పోలియో చుక్కలు చిన్నారులకు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, జీవీఎంసీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ రోజున పల్స్ పోలియో అనేది జరుగుద్ది. సో మన యూనిట్ అంతా కూడా ఎవరైతే హెల్త్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి పిల్లలు కూడా వచ్చేటట్టు ఇక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పొద్దున్నుంచి కూడా వెయిట్ చేసి పల్స్ పోలియో డ్రాప్స్ వేయించుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. పల్స్ పోలియో డ్రాప్స్ వల్ల కూడా ఉపయోగాల గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఏఎన్ఎంలు. సో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా చాలా బాగా విశ్లేషించి చెప్పటం వల్ల అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలియో చుక్కలు అనేది పిల్లలకి వేయించడం చాలా ముఖ్యము. ఇప్పుడు ఏంటంటే పోలియో అనేది తగ్గింది నిజం చెప్పాలంటే. ఇదివరకు రోజుల్లో కన్నా ఇప్పుడు పోలియో వ్యాధి నుంచి చాలామంది ఆ వ్యాధి బారిన పడకుండా పోలియో డ్రాప్స్ వల్ల వాళ్ళు చాలా బాగా ఉంటున్నారనే తెలుస్తుంది. సిపిఐ పార్టీ శతవార్షిక ఉత్సవాలను జరుపుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి కార్పొరేటర్ స్టాలిన్ అన్నారు. పెదగంటాడ పోతిన సన్యాసరావు భవనం వద్ద వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. 100 ఏళ్ల వేడుకలను దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ జరుపుకున్నారని తెలిపారు. శ్రామిక వర్గం వారి హక్కుల కోసం తమ పార్టీ నిరంతరం పోరు సాగిస్తుందని చెప్పారు. జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి, వనజాక్షి, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం గురించి పోరాటం చేస్తూ రెండో ప్రక్క ఏంటంటే కష్టజీవుల యొక్క హక్కుల గురించి నిరంతరం పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కనుక ఒక ప్రక్క వ్యవసాయ కార్మికుల్ని చైతన్యవంతులు చేసి దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో కొన్ని లక్షల ఎకరాల భూమిని భారతదేశంలో అనేక రాష్ట్రాలు, ఆంధ్రలో కావచ్చు, లేక బీహార్లో కావచ్చు, ఉత్తరాఖండ్, జార్ఖండ్లో కావచ్చు, అలాగే కేరళలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో కొన్ని లక్షల ఎకరాల భూమి లేని నీరు పేదలకు పంచినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీది. అట్లాగే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ అటు
నెహ్రూ గారితో కాంగ్రెస్ తో కూడా కలిసి దేశాన్ని పారిశ్రామికవంతంగా చేస్తేనే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనేటువంటి దాంతో ఈ దేశంలో బిలాస్ స్టీల్ ప్లాంట్ మొదలుకొని రష్యా సహకారంతో బొకారో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు కూడా ఈ దేశంలో వచ్చి కొన్ని లక్షల మంది ఈ రోజు కార్మికులందరూ కూడా ఆర్థిక అభివృద్ధిని పొందారంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కృషి. ఈ రోజున 30,000 ఎకరాలు ఈ విశాఖ జిల్లాలోనే పెంచిపెట్టిందంటే ఈ రోజు అడవులన్నీ కూడా తీసుకొచ్చి ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా తీసుకొచ్చి గిరిజన పొడి భూములు పెంచిపెడితే ఆ పొడి భూమిని అదానికి అప్పచెప్తా ఉన్నారు. మిలిటరీతో వాళ్ళని కాలుస్తా ఉన్నారు గిరిజన పుత్రుల్ని. అలాగే గంగవరం కానీ, వేలు కానీ, పోర్టులు కానీ నిర్మాణం చేసే దాంట్లో ప్రధాన పాత్ర ఆ రోజు పోషించినటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఒక పక్క పరిశ్రమల ప్రధాన పాత్ర పోషించింది, రెండో ప్రక్క దున్నేవాడికే అనే భూమిని చెప్పింది. అలాగే జాతీయకరణ, బ్యాంకుల జాతీయకరణ, అలాగే ఎల్ఐసి. ఈ రోజులోనే భారతదేశం ఉత్పత్తి పెరుగుతుంది, ట్యాక్స్ పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుందంటే ఆ రోజు వచ్చి చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి. అటువంటి కృషిని ఈ రోజున బీజేపీ ప్రభుత్వం, ఎన్ఏడి ప్రభుత్వం ఈ రోజున అమ్మడానికి ప్రారంభించింది. అమ్మడం దాంట్లోనూ ఈ కూటమి ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది. ఎవరైతే లోకవాదం అంటారో, ఎవరికి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి చేస్తారు. దీనివల్ల మరో ఒక ఉద్యమం చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుంది. ఇది ఇవన్నిటికీ జవాబుదారిగా పోతుంది. సామాన్యుడికి, పేద, బడుగు, బలహీన వర్గాలకి అండగా ఉంటుందని చెప్పేసి ఈ రోజున 100 సంవత్సరాల సంతరించిన హెడ్లైన్స్ మరోసారి. సమర్థవంతమైన నాయకత్వంతో మళ్లీ విజయం సాధిస్తాం. అనకాపల్లి జిల్లా టీడీపీ నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ గొల్లా బాబురావు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. పోలియోను సమాజం నుండి తరిమి కొట్టాం. పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.